హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ ఉన్నారా? ఈరోజు మేము నిమ్మకాయ కోత కోస్తున్నాము. చెల్లె చిన్న నిమ్మకాయ కోత కొద్దుకొని రా, నేను ఇది పెడతా. నువ్వు 4 కాయలు కొద్దుకొని రా, నేను ఇది తీస్తా. రావే. నిమ్మకాయ కోత కోస్తున్నాము. తోటలోనే మొలక తోట, ఇది మొలక తోటలోనే ఇదిగోని మొలక చెట్టు, ములక్కాయల చెట్టు ఇది. ఈ ములక్కాయల చెట్టులోనే ఆనపకాయ పాదులు కూడా ఉన్నాయి. ఆనపపాదు, దోసపాదు, బెండ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇగో బెండకాయలు ఇవి ఆనపపాదు, ఇది ఆనపకాయలు, ఇదిగోండి ఆనపకాయలు ఇవి. అలాగే దోస చెట్లు కూడాను ఉన్నాయి. దోస చెట్లు కూడా ఉన్నాయి. దోసకాయలు చూపిస్తాను చూడండి, ఎంత పెద్ద తోట. ఓనర్ గారిది ఇది. ఓనర్ గారు లేరు ఈరోజు తోటలో. నిమ్మకాయ కోత కోద్దామని వచ్చాము. ఇదండి మునగ చెట్టు, ఇది చూసారా? అలాగే దోస చెట్టు, దోసకాయలు అన్నీ ఉన్నాయి. దోసకాయలు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. దోసకాయలు కొయ్యటం కూడాను మీకు చూపిస్తాను నేను, చూద్దరు కానీ. చాలా పెద్ద తోట కదా, అందుకోసమని ఎంత దూరం రావాల్సి వచ్చింది. ఇదిగోండి దోసకాయలు, దోస తోట కూడా వేశారు. దోసకాయలు అనమాట ఇవి. ఇదిగోండి దోసకాయలు. ఇదిగోండి దోసకాయలు, దోస తోట. ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద దోసకాయలు ఉన్నాయి. అవి కోసేసాము. కోసేసేయటం వల్ల చిన్న కాయలే కనిపిస్తున్నాయి. కాయలు కొయ్యక ఇవ్వండి కోసారు కోత.